सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. తైత్రీయోపనిషత్ 3 వల్లులు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం. మొదటి వల్లి శిక్షావల్లి పూర్తి చేశాం. రెండవ వల్లి బ్రహ్మానందవల్లి లేక బ్రహ్మవల్లి అని లేక ఆనందవల్లి అని పిలుస్తారు. మూడవ వల్లి భృగువల్లి. వల్లి అంటే ఇక్కడ అధ్యాయం అని తీసుకోవచ్చు, భాగం అని కూడా తీసుకోవచ్చు. బ్రహ్మ అనే పదంతో మొదలవుతుంది ఈ వల్లి కనుక బ్రహ్మవల్లి అని పేరు. బ్రహ్మ అనే పదం మొదటి పదం బ్రహ్మ, దానితో ఆరంభం అవడం వలన బ్రహ్మవల్లి అని కూడా పిలవచ్చు. ఆనంద విచారణ చేయబడింది ఈ వల్లిలో కనుక ఆనందవల్లి అని కూడా పిలుస్తారు. ఆనంద విచారణ చేయడం వల్ల ఆనందవల్లి అని కూడా పిలుస్తారు. రెండు కలిపి బ్రహ్మవల్లి ఆనందవల్లి కలిపితే బ్రహ్మానందవల్లి అవుతుంది. వల్లులు అవవు, బ్రహ్మానందవల్లి అని. ఈ వల్లికి వేరే విధమైనటువంటి శాంతి పాఠం అంటే కఠోపనిషత్తులో మనం చూసాం. సహనావవతు సహనౌ భునక్తు అనే శాంతి పాఠం ఇక్కడ. శిక్షావల్లిలో శిష్యుడికి అనేక ఉపాసనలు చెప్పబడినాయి. సగుణ బ్రహ్మ ఉపాసనలు, సవిశేష ఉపాసనలు, దేవతా ఉపాసనలు, వ్యాహృతి ఉపాసనలు, సంహితోపాసనలు, అనేక ఉపాసనాలు చెప్పడం వలన ఆ విద్యార్థి మనస్సు శుద్ధమయ్యి మనస్సు ఏకాగ్రత పొంది నిశ్చలత కలిగినటువంటి మనస్సు ఉన్నది కనుక ఇప్పుడు ఆ విద్యార్థి బ్రహ్మ విద్యకు అర్హుడు. ఆ విద్యార్థి ఎవరైతే ఆ ఉపాసనలన్నీ నేర్చుకొని ఆచరించి మనస్సును శుద్ధం చేసుకొని మనస్సును ఏకాగ్రతపరుచుకొని ఎటువంటి అలజడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉన్న ఆ విద్యార్థికి ఇప్పుడు ఏ విద్యను బోధించాలి అంటే ఉపనిషత్తు చెప్తుంది నిర్విశేషం బ్రహ్మ అన్నారు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే సవిశేషం బ్రహ్మ, సగుణం బ్రహ్మ, ఈశ్వర ఉపాసనం అయిపోయింది. ఓంకార ఉపాసనం చూశాం. ఈ ఉపాసనలన్నీ చెప్పిన తర్వాత ఆలంబనాలు పెట్టుకొని ఆ పరమేశ్వరుణ్ణి ఆ ఆలంబనాల ద్వారా ఉపాసించమని అభ్యాసం చేశాడు. కనుక ఇప్పుడు ఆ విద్యార్థికి నిర్విశేషం బ్రహ్మ చెప్పాలి. నిర్విశేషం అంటే ఏమిటి? ఎటువంటి రూపము పేరు లేనటువంటి ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పాలి, ఆ విద్య నేర్పాలి. అందుకని ఉపనిషత్తు ఆ విద్యను ఆరంభిస్తున్నది కనుక బ్రహ్మవల్లి అని పేరు. ఆ బ్రహ్మం ఆనంద స్వరూపం కనుక ఆనందాన్ని గురించి చర్చించబడింది కనుక బ్రహ్మానందవల్లి అన్నారు. ఈ వల్లి చాలా ముఖ్యమైనటువంటిది. వేదాంత సారమంతా ఇమిడి ఉన్నది ఈ ఒక్క వల్లిలో.
వేదాంత సారం. ఒక మనిషికి ప్రాణం ఎట్లాగో వేదాంతం మొత్తానికి ఇది ప్రాణం లాంటిది ఈ వల్లి. ఒక వ్యక్తికి, ఒక జీవరాశికి ఒక ప్రాణం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ యొక్క వల్లి వేదాంతం మొత్తానికి ఇది ప్రాణం లాంటిది. అంత ముఖ్యం. మనిషికి కళ్ళు ఎంత ముఖ్యమో అదేవిధంగా కన్ను లాంటిది ఇది ఈ బ్రహ్మానందవల్లి. కనుక మనం కూడా ఎలా చదవాలి? ఇప్పుడు ఉపనిషత్తు అటువంటి విద్యార్థికి బోధిస్తున్నది కనుక మనం బ్రహ్మానందవల్లి విద్యార్థులం కనుక ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? మనస్సు శుద్ధతతో, ఎటువంటి ఆలజడు లేకుండా మనసులో ప్రశాంతంగా, ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో ఆ యొక్క విషయాన్ని గ్రహించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మనకు ఈ బ్రహ్మ విద్య వంటబడుతుంది. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే వంటబడుతుంది అంటే మనకు మన లోపలికి జీర్ణం అవుతుంది. అది ఆ అర్హతలు ఉన్నప్పుడే ఇవి వినాలి అన్నారు. అలా మనం తయారు చేసుకోవాలి మనస్సుని. కనుకనే దానికోసమనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, శాంతి పాఠం. దీనికి ప్రత్యేకంగా ఒక శాంతి పాఠం. ఈ శాంతి పాఠానికి ఒక విశేషత ఉన్నది. ఈ వల్లికి ఎందుకు ఈ శాంతి పాఠం పెట్టారు అని ఆలోచిస్తే, ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది అంత తేలికగా వచ్చేది కాదు, చాలా కష్టమైనటువంటిది. అటువంటి బ్రహ్మ విద్యని మనం పొందాలి అంటే కష్టసాధ్యమైనటువంటి, కష్టతరమైనటువంటి బ్రహ్మ విద్యని మనం పొందాలి అంటే ఆ చదివే వ్యక్తి ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే ఇటువంటి ప్రార్థన చేయాలట. ఏమిటా ప్రార్థన అంటే, శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మ విద్య చదివేటటువంటి శిష్యుడు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తన కోసం, తన గురువు గారి కోసం, ఇద్దరికీ కలిపి. శిష్యుడే గురువుగారి కోసం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే గురువుగారి కోసం ప్రార్థించుకోవక్కర్లేదు. ఎందుకంటే ఆయన అంతా చదివేసేసి జ్ఞానాన్ని పొందున్నారు కనుక ఆయన దేన్ని సాధించవలసిన పని లేదు కనుక ఆయన ప్రత్యేకంగా ఏ ప్రార్థన చేయవలసిన పని లేదు. కానీ శిష్యుడే గురువుగారి కోసము, తన కోసము కలిపి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే ఈ శాంతి పాఠం. ఓం సహనావతు అనేది మీ అందరికీ తెలుసు. ఈ ఒక్క మంత్రం విని ఉంటారు చాలాసార్లు. కఠోపనిషత్తులో మనం చదువుకున్నాం, అర్థం కూడా చూసాం. దాన్ని మరొకసారి ఇక్కడ ఆ అర్థాన్ని తెలుసుకొని ఒక్కొక్క పదానికి ఇంకొంచెం విస్తృతంగా మనం తెలుసుకుంటాం. చాలా ముఖ్యం. ఈ మంత్రాన్ని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని చక్కగా గ్రహిస్తే మనకెంతో ఉపయోగపడుతుంది ఈ వల్లి చదవడానికి. కనుక ఇప్పుడు ఆ యొక్క శాంతి పాఠాన్ని చదువుతాను, మీరు తిరిగి చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
మొదటి పదం సహనావతు. సహ అంటే నన్ను నా గురువు గారిని అని అర్థం. మా ఇద్దరిని. మా ఇద్దరిని సహనావతు. నా అనేటువంటి నవ్వుగా మార్చుకోవాలి. నవ్వు అంటే మా ఇద్దరిని, సహ నవ్వు అంటే మా ఇద్దరిని కూడా. నహ అంటే మేమిద్దరం, సహ కూడా అంటే మా ఇద్దరిని కూడా అని అర్థం. అవతు కాపాడుగాక, రక్షించుగాక అని అర్థం. ఆ పరమాత్ముడు మనం సప్లై చేసుకోవాలి. ఆ పరమాత్ముడు నన్ను నా గురువు గారిని రక్షించుగాక, కాపాడుగాక. అవతు అంటే అవ రక్షణే అని అర్థం. అవతు అంటే దీన్ని లోట్ అంటారు. ప్రార్థన. నన్ను మా పరమాత్ముడు మమ్మల్ని ఇద్దరిని రక్షించుగాక. చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది శిష్యులు చేస్తారు ఇట్లా? సహనావతు. నా అనేటువంటిది నవ్వుగా మార్చుకోవాలి. సంధిలో దీర్ఘం అయిపోయింది అది. నవ్వు. పరమాత్ముడు మా ఇద్దరిని రక్షించుగాక. అంతేకాదు, ఇది మొదటిది. మా ఇద్దరిని రక్షించాలి అంటే దేనికి? ఆరోగ్యంగా మమ్మల్ని, ఆరోగ్యం ఉండేటట్లుగా మమ్మల్ని రక్షించాలి, కాపాడుగాక అన్నారు. తర్వాత సహనౌ భునక్తు. ఆ పరమాత్ముడు మా ఇద్దరిని పోషించుగాక. భునక్తు అంటే పోషించుగాక. ఆ పరమాత్ముడు మా ఇద్దరిని పోషించుగాక అన్నారు. 3 సహవీర్యం కరవావహై. మేమిద్దరము కలిసి, సహ అంటే కలిసి, సహవీర్యం కరవావహై. మేమిద్దరము కలిసి, వీర్యం అంటే సామర్థ్యముతో, సామర్థ్యముతో కరవావహై. ఈ విద్యను మా గురువుగారు ఈ విద్య బోధించుటకు ప్రయత్నము చేయుగాక సామర్థ్యముతో. చదువుటకు సామర్థ్యముతో నేను ప్రయత్నించుగాక అన్నారు. వారు బోధించడానికి సామర్థ్యంతో హోంవర్క్ చేసి ప్రిపేర్ అయ్యి క్లాసుకి రావాలి అని అర్థం. బాగా చదువుకొని ఏం చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి క్లాసుకి రావాలి. అంతే కదా. నేను అన్నీ చదివేశాను కదా అని చెప్పి రాకూడదు. ఎంత గురువుగారైనా కూడా క్లాసుకు వచ్చే ముందు మళ్ళీ చక్కగా అంతా విద్యనంతా మనసులో పెట్టుకొని రావాలి, సామర్థ్యంతో రావాలి అంటున్నాడు శిష్యుడు. అంతేకాదు నేను కూడా మంచి సామర్థ్యంతో, ప్రయత్నంతో, నా యొక్క ప్రయత్నంతో నేను బాగా హోంవర్క్ చేసి మళ్ళీ క్లాసుకి వెళ్ళి విని అర్థం చేసుకునేటట్లుగా నేను ఉండాలి. కనుక నన్ను రక్షించవలసింది, ఎలా కాపాడవలసినది అన్నారు. కరవావహై. మేమిద్దరము ఈ విద్యకై పాటుపడిదము కాక. మా గురువుగారు నేర్చుకున్నదంతా నాకు చెప్పాలి, మా గురువుగారు చెప్పిందంతా నాకు అర్థం కావాలి. ఎందుకంటే వారికి ఆ సమయంలో దగ్గు తలనొప్పి లేకుండా ఉంటే కదా వారు చెప్తారు. సామర్థ్యంగా చెప్పాలంటే వారి మనస్సు, వాతావరణం అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి. వారికి సామర్థ్యంగా ఆ టైంకి, ఆ గంట సేపు ఆకలి దప్పిక బాధలు లేకుండా ఉండాలి. వారికి దగ్గు నొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పులు లేకుండా ఉండాలి. సరిగ్గా చెప్పేటప్పుడు వారికి అవన్నీ జ్ఞాపకం రావాలి. అది సామర్థ్యం అంటే. ఈ శిష్యుడికి అన్నీ బోధించాలి అనేటటువంటి సామర్థ్యంతో విద్యనంతా కూడా మనసులోకి కూడగట్టుకోవాలి ఆ గురువుగారు ఆ గంట సేపట్లో. అదేవిధంగా శిష్యుడినైనటువంటి నేను
తలనొప్పి, పన్ను నొప్పి, కంటి నొప్పి లేకుండా, గొంతు నొప్పి అంటే ఏం పర్వాలేదు, మాట్లాడం కాబట్టి అది ఓకే. జలుబు, దగ్గులు, తుమ్ము లేకుండా, జలుబు, దగ్గు, తుమ్ములు ఉన్నాయనుకోండి, తలనొప్పి ఏం వింటామండి? కనుక సామర్థ్యంతో నేను కూడా వినేటట్లుగా నన్ను ఉంచవలసినది అని అర్థం. కరవావహై అన్నారు. అంటే మా ఇద్దరి ప్రయత్నం కూడా ఈ యొక్క జ్ఞానం వారు బోధించేటప్పుడు వారికి శారీరకంగా, వాచికంగా, మానసికంగా వారు సామర్థ్యం కలిగి ఉండాలి. నేను కూడా శారీరకంగా, వాచికంగా, మానసికంగా సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడే ఈ విద్యను వారు చెప్పగలుగుతారు, నేను గ్రహించగలుగుతాను. ఆ కరవావహై అనే దానికి ఇంత అర్థం ఉంది. సహ వీర్యం కరవావహై, మా సామర్థ్యము ఎక్కడా లోటు లేకుండా ఉండుగాక అన్నారు. ఆ మనస్సు అంత ఏకాగ్రతతో ఉండాలి. ఉంటేనే ఆ గురువుగారు ఆ విషయాన్ని చెప్పగలుగుతారు. అంతేకాదు, 4వ విషయం, తేజస్వినావధీతమస్తు. సహనావవతు మొదటిది, సహనౌ భునక్తు 2, సహవీర్యం కరవావహై 3, తేజస్వినావధీతమస్తు 4. నావ అంటే నౌ, తేజస్వి నౌ, అధీతం అస్తు అన్నారు. తేజస్వి అంటే తేజోవంతమైనటువంటి. మా విద్య అంటే నేను చదవబడే విద్య, మా గురువుగారు బోధించే విద్య తేజస్సు కలిగి ఉండాలి. తేజస్సు అంటే ఏమిటి? అది చప్పగా ఉండకూడదు. తేజస్సు అంటే ఇక్కడ వెలుగుతూ ఉండడం అని కాదు అర్థం. అది ఎప్పుడూ కూడా మా గురువుగారు చదివిందంతా కూడా మర్చిపోకుండా వారికి అప్పుడప్పుడే ఫ్లాష్ పాయింట్స్ లాగా అన్నీ వస్తూ ఉండాలి మనస్సులోకి. అరే నేను ఎప్పుడో చదివాను రా, మర్చిపోయినాను అనకూడదు గురువుగారు. శిష్యుడు కూడా వినేటప్పుడు విన్నదాన్ని మర్చిపోకుండా ఎప్పుడూ అది ఫ్రెష్గా ఉండాలి మనస్సులో. అధీతం నేర్చుకునే విద్య, నేను నేర్చుకున్న విద్య ఎప్పుడూ తేజస్విగా ఉండాలి. అంటే ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి నాకు అని అర్థం. ఇక్కడ తేజస్వి అంటే అర్థజ్ఞాన యోగ్యత. అర్థజ్ఞాన యోగ్యత, ఆ చెప్పబడే అర్థాన్ని వారు చెప్పిన విధంగా వారు సరిగా చెప్పాలి. మొదట ఆ చెప్పిన దాన్ని నేను సరిగా అర్థం చేసుకోవాలి. దాన్నే అర్థజ్ఞాన యోగ్యత. ఆరోగ్యం బాగుందండి, మనసు కూడా ప్రశాంతంగానే ఉంది, కానీ అర్థం అవ్వడం లేదండి అన్నాడు. చాలాసార్లు అదే కదా మన ప్రాబ్లం. ఇప్పుడు అంతా బాగానే ఉంది స్వామిని, మీరు చెప్పేదంటే చాలా ఆనందంగా ఉంది, కానీ తలకెక్కడం లేదే అన్నారు. అందుకనే ఈ ప్రార్థన చూసారా, ఆ చెప్పే విషయాన్ని మా గురువుగారు ఎట్లా గ్రహించారో నేను అలా గ్రహించి తీరాలి. మీరెక్కడండి, మీరు ఎంత బాగా చెప్తారండి, ఎంత జ్ఞానం అండి, మా గురువుగారి జ్ఞానం ఉంటే నాకేంటి ప్రయోజనం? కనుక నాకు అర్థజ్ఞాన యోగ్యత కావాలి, ఆ అర్థాన్ని గ్రహించేటటువంటి శక్తి కావాలి నాకు. అందుకే నేను పరమాత్మని అడుగుతున్నాను, తేజస్వినావధీతమస్తు, నేను చదివే విద్య నాకు అర్థజ్ఞానాన్ని పూర్తిగా ఇచ్చుగాక, ఇచ్చిన దాన్ని మళ్ళీ మర్చిపోకుండా, మతిమరుపు లేకుండా చెయ్యుగాక అని అర్థం. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెడితే, గురువుగారు చదివేటప్పుడు ఆయన చదువుకున్నదంతా మర్చిపోయినారు అనుకోండి, ఆయన కూడా ఆ చెవితో విని ఆ చెవిలో వదిలిపెట్టేశాడు. ఏదో కోసం పొట్టకూటి కోసం, భుక్తి కోసము వచ్చి పాఠం చెప్తున్నాడు. ఏదో కాలం 1 గంట సేపు కాలం వెళ్ళబుచ్చొచ్చు కదా, ఆ శిష్యుడికి తెలిసిపోతుందా ఏమన్నా? తెలియబోయిందా? గురువుగారు చెప్పేదే అదే వేదం. అలా గురువు కనుక మర్చిపోయి కనుక వస్తే శిష్యుడి గతి ఏమిటి? వాడికి ఏం జ్ఞానం వస్తుంది? బ్రహ్మజ్ఞానం. పాపం గురువుగారు చెప్పిందే సత్యం అనుకుంటాడు వాడు, ఈయన ఎప్పుడో మర్చిపోయినాడు పాపం. సపోజ్ ఏమవుతుంది చెప్పండి? అంటే మా గురువుగారు వారు చదువుకున్నటువంటి విద్య తేజస్సుతో ఉండాలి వారిలో ఎప్పుడు. అది
డల్గా డిమ్ లైట్ లాగా ఉండకూడదు, బ్రైట్గా ఉండాలి, 1000 వాట్ లైట్ లాగా ఉండాలన్నమాట. ఏ ఒక్క పదం ఎప్పుడూ కూడా ఎక్కడ తప్పకుండా నిరుత్సాహం లేకుండా కాన్ఫిడెంట్తో అన్నమాట, పరిపూర్ణమైన విశ్వాసంతో వారు మాట్లాడాలి ప్రతి మాట. అదేవిధంగా నేను పరిపూర్ణమైన విశ్వాసంతో గ్రహించాలి, గ్రహించింది నిలిచి ఉండాలి, అది ముఖ్యం. తేజస్వినావ ధీతమస్తి. అధీతం అంటే చదివిన విద్య ఎప్పుడు అలాగే ఉండాలి అన్నారు. మరచిపోవడం కానీ, జ్ఞాపకం లేకపోవడం కానీ, లేకపోతే వేరేగా అర్థం చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ లేకుండా చేయి నాయన. ఎందుకంటే బ్రహ్మ విద్యని బ్రహ్మం తెలుసుకోకపోతే వేరేగా తెలుసుకుంటే చాలా కష్టం. కెమిస్ట్రీ ఫిజిక్స్ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఆ విద్యలన్నీ నేర్చుకోకపోయినా ఏమీ కాదు. కానీ ఈ విద్య కనుక నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే జీవితంలో ఎంతో నష్టపోతాం. కేనోపనిషత్తులో విన్నాం, మహతీ వినష్టి అంటారు. ఈ విద్య గనక, ఆత్మవిద్య బ్రహ్మ విద్యని ఈ జన్మలో గనక మనం నేర్చుకోకపోతే చాలా నష్టపోతాం మనం. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, ఆ నష్టం ఏమి ఉండదు. అక్కడ అది క్యాష్ అట్లాగే ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. అక్కడ ఆ నష్టం మాట్లాడలేదు. శాస్త్రం చెప్తుంది, నీకు ఎన్ని కోట్లు, లక్షలు, కోట్లు ఉన్నా కూడా నువ్వు మహా నష్టపోయిన వాడితో సమానం ఈ బ్రహ్మ విద్యను కనుక పొందకపోతే అంటుంది శాస్త్రం. కనుక మనం ఎంత ప్రయత్నం చేయాలి దీనికి. ఇదేదో ఆఫీసుకి వెళితే సంపాదించుకునేది కాదు, ఎక్కడికో పోయి ఏదో పని చేసి ఉద్యోగం చేసి సంపాదించుకునేది కాదు. శ్రద్ధతో, భక్తితో గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం మీద శ్రద్ధాభక్తి, గురువు మీద శ్రద్ధాభక్తి, ఇది వినాలి, నేర్చుకోవాలి నుండి తీవ్రమైన ఆకాంక్ష 24 గంటలు మనసులో ఉంటూ ఉండాలి. అలా ఉంటే ఆ విద్యార్థికి తప్పకుండా మోక్షం వచ్చి తీరుతుంది. కనుక తేజస్వినావధీతమస్తు. విద్యా నిమిత్తమైనటువంటి సామర్థ్యం. ఇక్కడ తేజస్వినావధీతమస్తు అంటే విద్యా నిమిత్తమైనటువంటి సామర్థ్యం. ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి చాలామందికి. ఎంబ్రాయిడరీ బాగా చేస్తారు, పెయింటింగ్ బాగా చేస్తారు, బాగా పాడతారు, బాగా డాన్స్ వేస్తారు, ఎన్నెన్నో సామర్థ్యాలు ఉంటాయి. కానీ విద్యా నిమిత్తమైన సామర్థ్యం లేకపోతే వృధా కదా. కనుక దానికి మనం తయారు చేసుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి దానికి. అలా చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థం కాదు. చదివినంత మాత్రాన అర్థం కాదు, అర్హత లేకపోతే. కనుక మనలో పెద్ద పెద్ద మేధస్సంపత్తి ఇవి లేకపోవచ్చు, ఎన్నెన్నో చదివి ఉండకపోవచ్చు మనం. అయినప్పటికీ కూడా మన కనుక శ్రద్ధా భక్తి ఉన్నది అంటే ఆ భగవంతుడు సహాయం చేస్తాడు తప్పకుండా మనకు. కనుక అటువంటి శ్రద్ధాభక్తిని మనం పెంచుకోవాలి అన్నారు. తేజస్వినావధీతమస్తు అన్నారు. తర్వాత మా విద్విషావహై అన్నారు. మా విద్విష, మేమిద్దరము ఒకరినొకరు ద్వేషించుకొనకుండా ఉండాలి. ద్వేషించుకొనకుండా ఉండుగాక. మా గురువు గారికి నా మీద ద్వేషము కానీ, నాకు గురువు గారి మీద ద్వేషం కానీ ఎటువంటి పరిస్థితుల్లో జీవితంలో జీవించి ఉండగా ఎప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎప్పుడు ఇంత ఇసుమంతైనా కూడా ద్వేషభావన రాకుండా ఉండుగాక అన్నారు. ఏం వార్త చూడండి. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత మనం చదువుతూ ఉండగా గురువు గారి యొక్క బిహేవియర్ మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, కొన్ని మాటల్లో. అదేవిధంగా శిష్యుడి యొక్క ప్రవర్తన కూడా గురువు గారికి కోపం తెప్పించేటట్లుగా ఉండవచ్చు. ఎటువంటి సమయాల్లో కూడా మా ఇద్దరిలో ద్వేషభావన అనేది లేకుండా, ఏదైనా పొరపచ్చాలు అంటారు చూసారా, పొరపచ్చాలు ఉంటే, పొరపాట్లు ఉంటే మా గురువు గారిలో నేను సహించి, నాలో ఉంటే మా గురువు గారు కూడా సహించి, ఇద్దరం ఎప్పుడూ మా బంధం వీడిపోకుండా
అలాగే శాశ్వతంగా ఉంటూ ఉంటే నాకు ఈ విద్య వస్తుంది కనుక మేమిద్దరము ఒకరినొకరము ద్వేషించుకొనకుండా జీవితాంతం ఉండేటట్లుగా ఓ పరమాత్మ మమ్మల్ని రక్షించు అన్నాడు. శంకరాచార్యుల వారు ఒక చోట రాస్తారు, ఒక్కొక్కసారి శిష్యులు గురువు మీద కోపం వచ్చి కుప్యతి అంటారు. గురువు మీదనే కోపం తెచ్చుకుంటాడట శిష్యుడు. తెచ్చుకొని కోపంతో కూడా మాట్లాడతారు. మంచి చనువు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ చనువు ఏమవుతుందంటే కోపంగా మారుతుంది. మనిషి కొంచెం దగ్గరికి తీసుకొని ఆదరించేటప్పటికి ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఏదో సమయంలో కోపం రావడం జరుగుతుంది. కనుక అటువంటి కోపం రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ప్రవర్తన చూసి మనం ద్వేషాన్ని పెంచుకోనేకూడదు. అటువంటి ఆలోచన ఎప్పుడైనా వస్తే ఆ నిప్పింద బడ్ అనాలి, దాన్ని అక్కడే తుంచి వేసేసేయి అంటుంది శాస్త్రం. కారణం ఏంటంటే గురువుగారికి ఎటువంటి పరిస్థితుల్లో ద్వేషం ఉన్నా విద్యార్థి మీద వారికి ఎట్లా ఉండాలంటే ప్రేమ, ఆదరణ, కరుణ శిష్యుడి మీద. గురువుగారికి శిష్యుడి మీద ప్రేమ, కరుణ, ఆదరణ ఉండాలి. శిష్యుడికి గురువుగారి మీద శ్రద్ధ, భక్తి, గౌరవం, మర్యాద ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. మొదట గురువుగారిని చూసినప్పుడు ఎటువంటి భక్తి, శ్రద్ధ ఉన్నదో జీవితాంతం అలాగే ఉండాలి. ఆ విలువ, ఆ గౌరవం, అదే భక్తి. ఎప్పుడు మాటలో కానీ, పనిలో కానీ, ఆలోచనలో కానీ ఆ విలువ తగ్గకూడదు. ఎంత కష్టం చూడండి, చాలా కష్టం. అలా గనక తగ్గిందంటే గురువుగారికి ప్రేమ, ఆదరణ తగ్గిన శిష్యుడి మీద కరుణ తగ్గిన ఆయన విద్య బోధించలేడు. గురువుగారికి శిష్యుడి మీద ప్రేమ, ఆదరణ, కరుణ తగ్గిందంటే అతని బిహేవియర్ చూసి, వాడి ప్రవర్తన చూసి ఆయన విద్యను బోధించలేడు. కష్టం. అది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గకూడదు. పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు. పెరగొచ్చు, తరగకూడదు. ఎవరికి? గురువుగారికి శిష్యుడి మీద ప్రేమ, కరుణ, ఆదరణ. ఆ శిష్యుడంటే అంత ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలట. లేకపోతే క్లాసుకు రాడు కదా. ఆ కరుణ, ప్రేమ ఉన్నప్పుడే ద్వేషానికి తావుండదు. ప్రేమ ఉన్న చోట, కరుణ ఉన్న చోట, ఆదరణ ఉన్న చోట శిష్యుడి మీద ద్వేషం ఎలా వస్తుంది? రాదు. అదేవిధంగా శిష్యుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వారి ప్రవర్తనకి, ఎటువంటి ప్రవర్తనైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఎక్కడైనా సరే, జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గురువు గారి మీద శ్రద్ధ, విలువ, గౌరవం తగ్గకూడదు. మాటలో కానీ, చేతలో కానీ, ఆలోచనలో కానీ తగ్గకూడదు. తగ్గితే మనస్సు ఆ యొక్క విద్య మీద పెట్టలేడు. విద్యార్థి ఆ విద్య మీద కూర్చుంటాడు క్లాసులో, కానీ వినడు, అర్థం కాదు. ఎందుకంటే ఎన్నో ఆలోచిస్తుంటాడు. మా గురువుగారు అట్లన్నా, నువ్వు అట్లన్నావు, ఇట్లన్నా, ఆయన అంటున్నా, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. నన్ను బాగా చూడటం లేదు, మా గురువుగారు నాతో మాట్లాడటం లేదు, నన్ను చూసి నవ్వడం లేదు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తుంటాడు. బ్రహ్మ విదాప్నోతి పరం అంటే ఎక్కడ అర్థమవుతుంది? విషయం ఎక్కడానికి మనస్సు ఖాళీగా లేదు, మనస్సు ఆక్యుపై అయిపోయింది. అందుకని శిష్యుడు కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క సమయంలో, ఆ గంట సమయంలో మనస్సుని ఆ గురువుగారు చెప్పే వాక్యం మీదనే ఉంచాలి, కానీ మరి దేని మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే శిష్యుడి యొక్క మనస్సు ఏం ఆలోచిస్తుందో గురువుగారికి తెలియదు కదా. మనస్సు ప్రత్యక్షం కాదు, అప్రత్యక్షం. ఇతరుల మనస్సు అప్రత్యక్షం కదా. నేనేం ఆలోచిస్తానో మీకు తెలియదు, మీరేం ఆలోచిస్తారో నాకు తెలియదు. కనుక ఎంత జాగ్రత్తగా మనస్సు ద్వేషం లేకుండా శ్రద్ధాభక్తి, ఆ విలువ, గౌరవం శిష్యుడిలో ఎప్పుడూ ఉంటూ ఎటువంటి ఆలోచనలకి, దురాలోచనకి తావే ఇవ్వకుండా, ఒకవేళ వచ్చినా కూడా సరే 1000 సార్లు జపం చేసి ఆ ప్రక్షాళనం చేసుకోవాలి. ఒకవేళ మనసులో ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా గురువు మీద అనుమానం కానీ,
గురువుని గురించి సందేహపడటం కానీ ఇలా గనక వస్తే జపం చేసి 1116 సార్లు జపం చేసి ప్రక్షాళన చేసుకోవాలి మనస్సుని. ఎందుకంటే దోషమే కదా. అటువంటి మనస్సు పోయి ఏ శాస్త్రాన్ని వింటుంది? శిష్యుడు గురువు ముందు కూర్చున్నా కూడా కొంతకాలం విన్న తర్వాత ఆయన చెప్పేవన్నీ మనకు తెలిసిపోతాయి. కొన్ని పాయింట్లన్నీ మనకు తెలిసిపోతాయి. ఇది నాకు తెలిసిన విషయం అనకూడదు. ఎలా తెలిసింది నీకు? గురువుగారి ముందు కూర్చొని వినంగా 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 తెలిసిందే, కానీ లేకపోతే నీకెట్లా తెలిసిందే? ఆవిడ ఎలా ఉండాలి? ఆ గురువుగారి బోధన వల్ల నేను ఇంత గ్రహించగలిగాను అనే కృతజ్ఞతా భావంతోనే వింటూ ఉండాలి. కానీ ఇప్పుడు వారు చెప్పేవన్నీ నాకు అర్థమైపోతాయండి అన్నాడు. ఎట్లా అర్థమవుతున్నది నాయన? వారు చెప్పబట్టి కదా అర్థమైంది. కనుక కృతజ్ఞతతో వినాలి. కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి. కృతజ్ఞులం కాకూడదు. మామూలుగా మనిషి యొక్క మనస్సు లక్షణం ఏమిటంటే, పడవ దాటిన తర్వాత, నది దాటిన తర్వాత వదిలిపెట్టే రకాలు కదా. పడవ వదిలిపెట్టమన్నారు కానీ గురువుగారిని వదిలిపెట్టమని లేదు. అందుకని చదువుకునేటప్పుడు వాళ్ళు మార్కులు వేయాలి కనుక నమస్కారం నమస్కారం అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన అవతల క్లాసుకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆయన ముఖం కూడా చూడరు. మామూలు కాలేజీలో జరిగే లక్ష్యం అదే కదా మనం చూస్తున్నాం. పై క్లాసుకి వెళ్ళిన తర్వాత మనం చదువుకున్న గురువుకి నమస్కారం చేయాలని కానీ వారికి విలువ ఇవ్వడం కానీ చెయ్యరు చాలామంది విద్యార్థులు. తెలియదు పాపం. ఉన్నత క్లాసులకు వెళ్ళిపోయిన తర్వాత, కక్షలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండడానికి వారే కదా కారణం. నేను ఈ పై తరగతికి వచ్చానంటే ఆ గురువుగారు లేకపోతే, ఎల్కేజీ టీచర్ లేకపోతే నేను ఎంఎస్సీ అని చదువుతాను. అందుకని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని పెడతారు. ఆ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఆ లెక్చర్లందరికీ, గురువుగారులకి, అధ్యాపకులకి అందరికీ వాళ్ళ యొక్క కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. ఇలా ఉన్నప్పుడే ఆ విద్యాభ్యాసం సక్రమంగా, ఆ విద్య వాళ్ళకి వినయాన్ని ఇస్తుంది. ఆ వినయంతో వాళ్ళు పైకొస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. లేకపోతే 2 రోజులకు ఒకసారి స్ట్రైక్ చేస్తూ ఉంటారు, హెరాస్ చేస్తూ ఉంటారు, టీజింగ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లం చేస్తే లెక్చరర్ వస్తుంటే, మొన్న విన్నాం కదా ఒక టీచర్ని ఏం చేశాడు శిష్యుడు. ఆవిడ శిష్యుడంటే వినడానికే మనస్సు బాధేస్తున్నదంటే మన శాస్త్రం ఏం చెప్తుంది చూడండి. మావి ద్వేషావహై, ద్వేషం వచ్చే కదా వాడు అలా చేశాడు. ప్రాణాన్నే బలి తీసుకున్నాడే, నిండు ప్రాణాన్ని. మంచి మాటలు చెప్తేనే, ఆవిడేమన్నా తిట్టిందా కొట్టిందా? చదువుకో అన్నందుకే అంత ద్వేషం వచ్చిందంటే ఎంత తప్పు అది అసలు. ఈ శ్లోకం వాళ్ళు గనక చెప్పి ఉంటే చూడండి, ఈ శ్లోకం గనక ఆ టీచర్ గనక ఆ క్లాస్లో చెప్పి ఉంటే వాడు ఆ పని చేసేవాడా? చదువుతారు అందరూ, చాంటింగ్ మాత్రం చేస్తారు, మీనింగ్ చెప్పరు. అర్థం చెప్పాలి పిల్లలకి. ఈ శ్లోకం ప్రతి స్కూల్లో ప్రతి గురువు గారు, టీచర్ గారు ప్రతి స్టూడెంట్కి అర్థం చెప్పాలి. ఎంత పవిత్రమైన సంబంధం గురు శిష్య సంబంధం. తల్లి పుత్రుడి సంబంధం తర్వాత, తల్లి తండ్రి పిల్లల సంబంధం తర్వాత గురు శిష్య సంబంధం అత్యంత పవిత్రమైనటువంటిది. అటువంటి సంబంధాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటేనే అపరావిద్య అయినా పరావిద్య అయినా వచ్చేది. కనుక అపరావిద్యలకే అంత విలువ కావాలి, ఇంకా పరావిద్య సంగతి చెప్పాలా? కనుక ఎంత శ్రద్ధ కావాలి, ఎంత ప్రేమ కావాలి, కరుణ కావాలి. గురువు గారికి ఈ శిష్యుడికి ఈ జ్ఞానం నేను ఇవ్వాలి, వీడు పొందాలి అని చెప్పి ఆయనకి మనస్సులో ఆ భావన రావాలి. ఆ భావన వచ్చేటట్లుగా శిష్యుడి ప్రవర్తన ఉండాలి. శిష్యుడిలో ఆ శ్రద్ధాభక్తి కలిగేటట్టుగా గురువుగారి ప్రవర్తన ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే బ్రహ్మ విద్య బోధన, బ్రహ్మ విద్య గ్రహణం 2 జరుగుతాయి. శిష్యుడు గారి బోధించడం కానీ, గురువుగారు బోధించడం కానీ, శిష్యుడు గ్రహించడం కానీ, ఈ 2 జరగాలి అంటే మావిద్విషావహై. ఎప్పుడు ఎటువంటి సమయంలో కూడా నాకు మా గురువుగారి మీద ఎటువంటి సందేహము అనుమానము రాకుండా ఉండుగాక. అనుమానం సందేహం రావడమే ద్వేషం, దానికి తావు ఉండకూడదు అసలు. ఒక చోట వివేకానందుడు అంటాడు,
స్వామి వివేకానంద. నా గురువు ఎక్కడైనా ఉండని, తాగని, తందనాలాడని, రోడ్డు మీద ఎక్కడన్నా ఉండని, నా గురువు గురువే అన్నాడు ఆయన. గురువు తాగి తందనాలు ఆడతాడని కాదు. అంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడు ఆయన చూడండి. అంతటి వాడైనా సరే నా గురువు గురువే అంటాడు ఆయన. చెప్పడం దేనికంటే గురు స్తుతి కోసం ఆయన అట్లాంటి ఉదాహరణ చెప్పాడు. కానీ ఆ ఉదాహరణ అట్లా తీసుకోమని కాదు అర్థం. అంటే గురువుని అంతగా గౌరవించాలి అని చెప్తున్నది శాస్త్రం. వారు ఎందుకన్న మాట అన్నారంటే ఈ శ్లోకం చదివే. సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మా అంటే మా ఇద్దరము ద్వేషించుకోనకుండా ఉందుముగాక అన్నారు. ఏ పరమాత్మ, దానికి నువ్వు నాకు సహాయం చేయాలి. నీ సహాయం లేకపోతే నా మనసు చెప్పిన మాట విందు. నా మనసుని ఎప్పుడు అలా పవిత్రంగా ఉంచు. మా గురువు గారి మీద శ్రద్ధాభక్తిని అలాగే పెరుగుతూ ఉండేట్లుగా చెయ్యి నాయన. ఎటువంటి సమయంలో నేను మా గురువుగారిని అనుమానించకుండా ఉండేట్లు చెయ్యి నన్ను. మా గురువుగారి మీద ఎటువంటి సందేహం కానీ, దోషాన్ని చూడటం కానీ, వారి దగ్గర ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలో విలువ తగ్గేటట్లుగా నేను ప్రవర్తించకుండా ఉండేట్లు చెయ్యి నన్ను. గురువుగారి కోపం వచ్చిందంటే ఇంకేముంది, అంతే సంగతులు, ఇంతే సంగతులు అన్నారు. కోపం రాదు, కోపం చూపించరు బయటికి. కానీ గురువుగారికి కోపం రాకుండా ఉండేట్లు నడుచుకోవాలి. మంచి నడత ఉంటే కదా గురువుగారికి కోపం రాకుండా ఉంటుంది. కోపం వచ్చిందంటే దేనికి వస్తుంది కోపం అంటే, ఈ నడత మంచిది కాదు అని చెప్పడానికి వారి కోపాన్ని ప్రదర్శిస్తారు ఒక్కొక్కసారి. అంతేకాని నిజంగా కోపం ఉండదు లోపల. ఏ గురువుకి శిష్యుడి మీద కోపం ఉండదు నిజంగా. అలాంటప్పుడు మనం ఆ విషయాన్ని గ్రహించి, కోపించినా కూడా నా మంచి కోసమే అన్నారు, అలా అనుకోవాలి. చూసారా, కోపించినా కూడా మా గురువుగారు నా మంచి కోసమే అన్నారు. తిట్టినా కూడా నా కోసమే, కొట్టినా కూడా. టీచర్లు కొడతారు కదండి. అంటే ఇక్కడ బ్రహ్మ విద్యా గురువు కొట్టారనుకోండి, కొంతమంది మాటలతోనే సూచనలు చేస్తారు. మన మనసు అప్పుడు కొంచెం బాధపడుతుంది, మన అహంకారం దెబ్బతింటుంది. చాలాసార్లు దెబ్బతింటుంది, ఒకసారి కాదు రెండుసార్లు, చిన్న చిన్న విషయానికే. అలా చెప్పుంటే బాగుండేది, ఇలా చెప్పుంటే బాగుండేది, మనం అనుకున్నట్లుగానే చెప్తారా ఏమిటి గురువుగారు? వారికి తోచినట్లుగా వారు సలహా ఇస్తారు, వారు చెప్తారు. ఆ సమయంలో వారు చెప్పిన దాన్ని మనం సరిగ్గా తీసుకోవాలి. అంతేకాని మన అహంకారంతో కానీ, గర్వంతో కానీ, ఇలా చెప్పారే ఇలా చెప్పారే అని చెప్పి 10 సార్లు అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ ద్వేషం. ఎంత చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలో తెలుసా గురువుగారి దగ్గర. అలా ఉన్నప్పుడే ఆ గురువుగారి కోసం నేను తప్పించినప్పుడే, వారి ప్రేమలో నేను కరిగినప్పుడే, వారి ఆదరణలో, వారి కరుణలో నేను కరిగిపోవాలి అంతా. అంటే నా మనసు అంత శుద్ధంగా ఉండాలి. అలా కరిగినప్పుడే నేను, నా గురువుగారు నన్ను ఆ యొక్క మౌళ్ళు చేయగలుగుతారు. మైనం కరిగితే కదండి డిఫరెంట్ షేప్స్ అన్నీ వస్తాయి. బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ, ఇత్తడి కానీ ఏదైనా కరగబెట్టిన తర్వాతనే కదా వాటికి రూపాన్ని ఇస్తున్నాడు. అవునా కాదా? మీ గొలుసు కానీ, ఇప్పుడు దేవుడి విగ్రహమే ఉందండి, కరగబెడితేనే కదా దానికి రూపం వస్తుంది. కరగబెట్టకుండా రూపాన్ని ఇవ్వమనండి. కరగబెట్టిన తర్వాత ఆ రూపం ఉంటుంది, ఒక చిహ్నం, అందులో పోస్తాడు. అచ్చులో పోస్తాడు. అచ్చులో పోసి ఆ అచ్చు ఎట్లా ఉంటే అట్లా రావాలి. కథ బాగుంది, కానీ మన మనస్సు కూడా అలా గురువుగారు ఎలా మలిస్తే అలా తిరిగేటట్లుగా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నీ మట్టి కూడా చూడండి, వినాయకుడిని తయారు చేయాలంటే నీరు పొయ్యకుండా మట్టిలో బాగా కలపకుండా వినాయకుడిని చేయగలడా? వాడు ఏం చేస్తాడు? రేపు వినాయక చవితి అంటే ఇవాళ పొద్దున్న నుంచే ఆ మట్టిలో నీళ్లు పోసి దాన్ని బాగా మర్దన చేస్తాడు మట్టిని. ఆ మట్టికి కోపం వచ్చిందనుకోండి, ఎందుకు నన్ను ఇట్లా మర్దన చేస్తాడు, వీడు కాళ్ళేసి తొక్కుతున్నాడు, నన్ను ఈ విధంగా మర్దన చేస్తున్నాడని చెప్పి ఆ మట్టి అనుకున్నదనుకోండి, రేపు ఉదయం వినాయకుడి పూజలో ఆ మట్టికి స్థానం దొరకదు. ఏ మట్టి అయితే నలిగి ఆ యొక్క అచ్చు వేయటానికి ముందు నలిగిపోతుందో నీళ్లు పోస్తాడు, మళ్ళీ కాలు వేసి తొక్కుతూ ఉంటాడు. నలిగిపోయి ఆ మట్టి సహించాలి.
నెక్స్ట్ డే ఏమిటి వినాయకుడిలాగా కూర్చుంటాడు. అందరూ వచ్చి ఈ వినాయకుడు బాగున్నాడు, నాకు ఈ వినాయకుడు బాగున్నాడు కొనుక్కు వెళ్ళి ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి పూజ చేస్తారు. అన్ని రకాలైన పూలతో నైవేద్యం చేసి పువ్వు పెడతారు. నిన్న పాపం ఆ మట్టి గతేమిటి, నిన్న ఉదయం ఏమైంది, కాలు వేసి తొక్కుతున్నాడు, దాన్ని నీళ్లు పోసి తొక్కుతున్నాడు. ఈరోజు ఎక్కడున్నది, పూజాగృహంలో ఉంది. అందరు కూర్చొని ఆ మట్టిని పూజిస్తున్నారు. ఎలా ఆ స్థితి ఎలా వచ్చింది ఆ మట్టికి? ఎంత సహిస్తే, ఎంత ఓర్చుకుంటే వచ్చింది. అదేవిధంగా మనం కూడా ఎలాగైతే ఆ ఇత్తడి, ఇనుము, బంగారాన్ని కరగబెట్టినట్లుగా ఆ మట్టిని నీళ్లు పోసి బాగా మర్దన చేసినట్లుగా మన గురువు గారికి మన మనస్సుని, మన బుద్ధిని, మన యొక్క జీవితాన్ని మొత్తాన్ని మార్చేటట్లుగా నేను గనక వారి యొక్క చేతుల్లో, అంటే వారి మాటలు, వారు చెప్పే మాటలకి నేను అలా మౌళ్ళైపోవాలి. ఎప్పుడు అవ్వగలుగుతాను? నా మనస్సు ఆ గురుభక్తితో, శ్రద్ధతో, గౌరవంతో నిండిపోవాలి. మనస్సు చేతల్లో కనపడాలి అది. అందుకనే సాష్టాంగ నమస్కారం చెయ్యి, నమస్కారం చేస్తూ ఉండు గురువుగారికి అని చెప్తుంది శాస్త్రం. వారిని అనేక విధాలుగా పూజించు, వారికి అనేక విధాలుగా సంతృప్తిపరచు, వారికి అనేక విధాలుగా ఆనందాన్ని కలిగిస్తూనే ఉండు ఎప్పుడూ. అలా చేస్తూ ఉంటే ఆ గురువు గారికి నీ మీద అత్యంతమైనటువంటి వీరి యొక్క ప్రవర్తన చూసి, ఇటువంటి విద్యార్థికి వీడికి ఇంత వినయం ఉంది, వీడికి ఇంత మంచి మనస్సు ఉంది, వీడికి ఇంత ఓర్పు ఉన్నది, వీడికి ఇంత అహంకారం లేకుండా ఉన్నది, ఈ మనస్సుకి ఈ బ్రహ్మ విద్య అబ్బితే బాగుంటుంది అని కోరుకుంటాడు ఆయన. చాలు, అయిపోయింది, విద్య, బ్రహ్మ విద్య వచ్చేస్తుంది. ఈ వ్యక్తికి అహంకారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. కోపం కానీ, తాపం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఎటువంటివి లేవు వీడి మనసులో. ఇంత ఓర్పుతో, ఇంత సహనంతో, ఇంత కష్టపడి చదువుతున్నాడు కనుక ఈ విద్యార్థికి తప్పకుండా బ్రహ్మజ్ఞానము కలుగుగాక, నేను చెప్పేవన్నీ అర్థం అవ్వుగాక అని చెప్పి ఆ గురువు గారిలో ఒక్క థాట్ వచ్చిందనుకోండి, మన జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే వారు తపస్సంపన్నులు. గురువుగారు ఎంతో జ్ఞానం ఉన్నది వారి దగ్గర. అటువంటి గురువు గనక సంకల్పం చేసుకున్నారనుకోండి మనస్సులో, అది జరగకుండా ఉంటుందా? వారు అటువంటి సంకల్పం చేసుకునేటట్లుగా నేను అర్హత కలిగి ఉండాలి. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, జ్ఞానం వచ్చే వరకు. జ్ఞానం వచ్చిన తర్వాత టాటా బై బై చీరియు అనకూడదు. జీవితాంతం వారిని నా ముందు పెట్టుకొని, వారి నా ఎదురుగా లేకపోయినా కూడా వారిని నా ఎదురుగా పెట్టుకొని జీవితాంతం ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు, నేను ఇంకా జీవితంలో మర్చిపోవాలని చెప్పి వారికి ప్రతిరోజు నమస్కారం చేయాలి. అందుకని గురు పరంపరలో వారి పాదుకలు పెట్టుకొని, వారి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు మనం పూజ చేస్తాం. ఆ గురు పూజ వ్యాస పూర్ణిమ అప్పుడు తలుచుకొని మరీ ఆ పరంపర అంతా కూడా తలుచుకొని నమస్కారం చేస్తాం. కనుక బ్రహ్మ విద్య అంత తేలిగ్గా వచ్చేది కాదు. మనుష్యాణం సహస్రేషు, ఎంతో కాలం, ఎంతో ఓర్పుతో, ఎంతో శ్రద్ధ, దానికి మనం పరమాత్ముడిని ప్రార్థించాలి. నన్ను ఆ మట్టి ముద్దలాగా చేయను ఆయన, ఆ మైన కరిగిపోయినట్టుగా నన్ను కరగబెట్టు, నా మనస్సుని కరిగేటట్లు చెయ్యి. ఇందులో చాలా అక్కర్లేనటువంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏం వస్తుందో బయటికి నాకే తెలియదు. కనుక నన్ను పాత్రుణ్ణి చెయ్యి. మా విద్విషావహై, పదం చూడండి ఎంత బాగుందో. మేమిద్దరము ద్వేషించుకొనకుండా ఉండుగాక, ఎటువంటి పరిస్థితుల్లో. అది కనుక ఏమిటి ఫలం? జ్ఞానం వస్తుంది, జ్ఞాన ఫలం వస్తుంది. మా విద్విషావహై. ఇప్పుడు 5 అయినాయి చూసారా? సహనాభవత్తు, మమ్మల్ని కాపాడుగాక. సహనౌ భునక్తు, ఆ పరమాత్ముడు మమ్మల్ని పోషించుగాక. సహవీర్యం కరవావహై, మేమిద్దరము కూడా ఈ విద్య వారు బోధించేటప్పుడు, నేను నేర్చుకునేటప్పుడు మా ఇద్దరి ప్రయత్నం,
సామర్థ్యం చక్కగా పూర్తిగా ఉండుగాక. వారు కొంచెం డల్లుగా చెప్పకూడదు, నేను డల్లుగా వినకూడదు. ఆ గంటసేపు మాత్రం ఏ ప్రతిబంధకాలు ఇవ్వవాకు, ఎటువంటి విఘ్నాలు రాకుండా చెయ్యి. తేజస్వినావధీతమస్తు. నేర్చుకున్నదంతా కూడా మా గురువుగారు ఇంకా ఇంకా ఎక్కువ మందికి చెప్పేటట్లుగా వారికి ఆరోగ్యాన్ని ఇవ్వు. అదేవిధంగా మా గురువుగారి నుంచి నేను నేర్చుకున్న విద్యని నాలో కూడా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంచి 10 మందికి చెప్పేటట్లుగా, నా జీవితంలోకి అమలు పరుచుకునేటట్లుగా, నాలో మార్పు వచ్చేటట్లుగా చెయ్యి అన్నారు. ఎప్పుడు మేము ద్వేషించుకొనకుండా ఉండుగాక. 5 మెట్లు చెప్పిన తర్వాత ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆధ్యాత్మిక తాపం, శరీరానికి సంబంధించిన తాపం కానీ, అది భౌతిక తాపం, పశుపక్షాలు పక్షుల వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, ఎటువంటి క్రిమికీటకాదుల వల్ల వారికి కానీ నాకు కానీ ఎప్పుడూ బాధ కలగకుండా ఉండుగాక. ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం. ఎటువంటి దేవతలు కూడా మమ్మల్ని, ఏ దేవతలు కూడా మమ్మల్ని శపించకుండా ఉండి మమ్మల్ని ఇద్దరిని దీవిస్తూ ఎప్పుడు ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు చూసారా, తుఫాను ఇట్లాంటివన్నీ కూడా, గాలి తుఫాను ఇటువంటివన్నీ కూడా లేకుండా మేమిద్దరం రక్షింపబడుగాక అన్నారు. నాకు బ్రహ్మజ్ఞానం వచ్చే వరకు మా గురువుగారు వీటి తాపత్రయాలన్నిటి నుంచి ఆయన ఫ్రీగా ఉండాలి. ఆయన అన్ని గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి పాపం, లేకపోతే ఆ గురువు గారికి ఆయన శరీర బాధలు, ఈతి బాధలు అంటారు వాటిని, ఈతి బాధలు. ఆశ్రమం గురించో, ఆయన ఉన్న చోటు గురించో, ఇట్లాంటివన్నీ సమస్యలతో ఉన్నారనుకోండి పాపం. చెప్తున్నా ఉదాహరణకి, శరీరానికి సంబంధించినవి కానీ, చుట్టుపక్కల సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉంటే వారికి ఏం బోధిస్తారు కదా. అటువంటివన్నీ ఆయనకు లేకుండా ఉండడానికి మనం సహకరించాలి. మనం సహకరించలేనటువంటివి ఏమన్నా ఉంటే, మన చేతులు మించి ఉంటే ఆ పరమాత్ముడు సహకరించాలని చెప్పి మనం ప్రార్థించాలి. ఇంత చేస్తే జ్ఞానం వచ్చి జ్ఞాన ఫలం వస్తుంది. ఏమిటది? శాంతి, ఆనందం, దుఃఖలేశమైన లేనటువంటి పరమానందం వస్తుంది అంటున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రతిరోజు ఏం చదవాలి? ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిరోజు చదవాలి. అర్థంతో మనస్సులో నెమరు వేసుకుంటూ చదవాలి. అలా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చదువుతామో ఆ భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తామో ఆయన బదులు పలికి తీరతాడు. బదులు పలకలేదంటే ఇక్కడ ఏదో దోషం ఉందని అర్థం. మనం మనస్ఫూర్తిగా చెయ్యలేదు, ఎక్కడో మన ఆలోచనలో ఏదో మలినం ఉంది, మన మాటల్లోనో మన ఆలోచనలోనో మన మనస్సాక్షికి విరుద్ధంగా మన ప్రవర్తనలోనో ఎక్కడో ఏదో దోషం ఉన్నది. కనుక మనస్ఫూర్తిగా ఉండేటట్లుగా నన్ను కరుణించు నాయన అని అడుగుతున్నాడు. కాపాడుగాక అంటే ఏమిటి? కాపాడు ఏమిటి? కాపాడటం ఆయన ఏం కాపాడతాడు? బయట ఇవన్నీ ఇచ్చినంత మాత్రాన కాపాడడం కాదు, లోపల ఉన్నటువంటిదంతా కూడా కడిగి వేసేయాలి ఆయన. చూడండి ఎలా అడుగుతున్నాడు శిష్యుడు. ఇంత వివరంగా ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు నేను. కఠోపనిషత్తులో కూడా చెప్పలేదు నేను. మీరంతా ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కదా, ఎదిగున్నారని చెప్పి ఇంకాస్త వివరంగా చెప్పాను. కనుక ప్రతిరోజు మీరు చదవండి, మీ పిల్లల చేత చదివించండి, వాళ్ళకి అర్థం చెప్పండి. వాళ్ళు వాళ్ళ యొక్క గురువు గారిని ఎలా గౌరవించాలో కూడా మీరు నేర్పండి. అప్పుడు మీ పిల్లలకి వాళ్ళ గురువు గారి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఏర్పడి వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. వినయాన్ని చూశాడనుకోండి గురువుగారు, ఇంకా గురువుగారికి ఎంత ఆనందం అంటే దాన్ని మించిన ఆనందం ఏ శిష్యుడు దేనితోనూ ఇవ్వలేడు. గురు దక్షిణతో ఇవ్వలేము, వినయంతో ఇస్తాం.
ఆ వినయం కావాలి ఎప్పుడు. ఎంతెంత వినయం ఉంటే అంతంతగా మన యొక్క వినయం ద్వారా, నమస్కారం ద్వారా గురువుగారికి మన యొక్క భావనను ప్రకటీకరించుకోవాలి. అలా ప్రకటన చేసుకున్నప్పుడే కదా వారికి తెలుస్తుంది మన ప్రవర్తనలో. మన ప్రవర్తన మాటలో కానీ చేతిలో కానీ చూసే కదా వారిలో మన ప్రవర్తన ఎలా ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటున మనకు జరిగితే, తెలియక మనలో బిహేవియర్లో తప్పు జరిగితే వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు పట్టుకొని మన్నించండి అని చెప్పి అడగాలి. తప్పులేదు అంటే ఏమవుతుంది, మర్చిపోతారు. మనం చేసిందంతా కూడా పొరపాటు ఏదైనా ఉన్నా కూడా మర్చిపోతారు, కరుణిస్తారు. అందుకని పొరపాటు జరగకుండా ఉండదు, జరగడం సహజం. జరగకుండా చూసుకుంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే క్షమించమని వారిని అడగాలి. అలా ఎన్నిసార్లు అడగవలసి వస్తుందో మనకే తెలియదు జీవితంలో. అందుకని గురు శిష్య సంబంధం అలా ఉంటూ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అది పరంపర, గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటిది. ఇటువంటి పరంపర ఉన్నవాళ్ళందరూ మహానుభావులందరూ జ్ఞానులైనారు. ఆ పరంపరలో ఉండి, గురు శిష్య పరంపరలో ఆ గురువుకి శుశ్రూష చేస్తూ, గురువుకి సేవ చేస్తూ, గురు చింతనలోనే ఉండటం వల్ల వాళ్ళందరూ మహానుభావులైపోయి జ్ఞానాన్ని పొంది జ్ఞాన ఫలాన్ని పొందారు. కనుక ఆ శ్లోకాన్ని ఈ రోజుకి ఇప్పటికీ మనం చదువుతూనే ఉన్నాం. పెదవులతో చదవడం కాదు, దాని మీద ధ్యానం చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం పదే 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 ధ్యానం చేయాలి. ఏ గురువైనా సరే, ఏ విద్య బోధించే గురువైనా సరే విలువ ఇవ్వాలి. గురువు గురువే. మంత్రదీక్షా గురువు కావచ్చు, కంప్యూటర్ గురువు కావచ్చు, డాన్స్ గురువు కావచ్చు, మ్యూజిక్ గురువు కావచ్చు, మరి ఏ గురువైనా సరే మనకు ఏదైనా మనకు తెలియంది నేర్పారన్నప్పుడు ఆ గురువుల్ని మనం గౌరవించాలి. అటువంటి వ్యక్తికి భగవంతుడు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. తర్వాత మంత్రం చదువుతాం. మొదటి మంత్రం ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. ఈ మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రంలో 3 భాగాలు ఉన్నాయి. బ్రహ్మవిదాప్నోతి పరం అనేది మొదటి భాగం. 2 తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఇక్కడి వరకు 2వ భాగం. 3వ భాగం సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. 3వ భాగం. మొదటి భాగం బ్రహ్మవిదాప్నోతి పరం. ఇది సూత్రభూతమైనటువంటి వాక్యం. సూత్రం అంటే ఏమిటి? క్యాప్సూల్ ఫామ్ అంటారు చూడండి, అంతా అందులో ఇమిడి ఉంది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అయిపోయింది టీచింగ్. ఆ ఒక్క వాక్యంతో అందులో అంతా ఇమిడి ఉంది. వేదాంతం మొత్తం ఇమిడి ఉంది ఆ ఒక్క వాక్యంలో. సూత్రభూత వాక్యం అంటారు.
సూత్ర గ్రంథం అంటారు. అధ్యాత్మ విద్య అంతా ఉంది అందులో, ఆ ఒక్క వాక్యంలో. ఇప్పుడు దాని మీద చెప్పబోయేదే మొత్తం బ్రహ్మవల్లి అంతా కూడా. ఈ సూత్రభూత వాక్యమే కొంచెంగా వ్యాఖ్యానం చేశారు ఇక్కడే తర్వాత పోర్షన్. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అంటే ఏమిటి? తత్ ఏషా అభియుక్త, ఋగ్వేద మంత్రంలో ఈ విధంగా చెప్పబడింది. అది వ్యాఖ్యానం, వృత్తి అంటారు దాన్ని. రెండవ భాగాన్ని వృత్తి గ్రంథము అంటారు. వృత్తి గ్రంథము సూత్రము పైన చిన్న వ్యాఖ్యానము అని అర్థం. బ్రహ్మవిదాప్నోతి పరం అనే సూత్రభూత వాక్యం మీద చిన్న వ్యాఖ్యానం, స్మాల్ కమెంటరీ, వృత్తి వాక్యం అంటారు, వృత్తి గ్రంథము అంటారు. లేకపోతే సూత్రవృత్తి, సూత్రవృత్తి. వృత్తి గ్రంథం అంటారు. ఏది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితాం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణా విపశ్చిత ఇతి. ఇతి అంటే ఈ విధంగా ఋగ్వేదంలో చెప్పబడింది. బ్రహ్మవిదాప్నోతి పరం అంటే ఆ సూత్రభూత వాక్యం ఈ విధంగా ఋగ్వేదంలో ఆ బ్రహ్మ విదాప్నోతి పరం అనే దానికి ఈ విధంగా ఋగ్వేదంలో అర్థం చెప్పబడింది అన్నారు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అనేది ఋగ్వేద మంత్రం. అది ఋగ్వేద మంత్రం. ఇతి అంటే ఈ విధంగా ఋగ్వేదంలో చెప్పబడింది. ఆ కొటేషన్ అనమాట, ఋగ్వేదం నుంచి వచ్చిన కొటేషన్ ఇది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితే విపశ్చిత ఇతి విపశ్చితేతి విపశ్చిత. ఇది ఋగ్వేద మంత్రం. ఇతి ఇది రెండవ భాగం. మూడవ భాగం ఏమిటి? వ్యాఖ్యాన గ్రంథం. మిగతాదంతా కూడా బ్రహ్మణా విపశ్చిత ఇది అయిన తర్వాత తస్మాద్వా ఏ తస్మాద్ అక్కడి నుంచి చివరి దాకా ఈ సూత్ర వృత్తి మీద వ్యాఖ్యానం, విస్తృత వ్యాఖ్యానం, ఎలాబరేట్ కామెంటరీ. ఈ వల్లి మొత్తం కూడా ఈ సూత్రం, ఈ వృత్తి, ఈ రెండిటి మీద వ్యాఖ్యానం అన్నారు. అత్యంత గంభీరమైనటువంటి వ్యాఖ్యానం. దీనికి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. ఈ మంత్రాల మీద వారు భాష్యం రాశారు సంస్కృతంలో. ఆ భాష్యానికి సురేశ్వరాచార్యుల వారు, వారి శిష్యులు, శంకరాచార్యుల వారి శిష్యులు సురేశ్వరాచార్యుల వారు వార్తికం రాశారు. 1000 మంత్రాల్లో వార్తికం. ఈ శంకరాచార్యుల వారి భాష్యానికే మళ్ళీ ఆనందగిరి వ్యాఖ్యానం రాశారు, సబ్ కామెంటరీ అంటారు. చూడండి, ఈ మంత్రాలకి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. లేకపోతే మనం కరెక్ట్గా చెప్పలేము. ఈ మంత్రాలు చాలా కష్టం. ఆ శంకరాచార్యులు వారు రాసినటువంటి తైత్రీయ ఉపనిషత్తు, బ్రహ్మానందవల్లి మొత్తానికి భాష్యం రాశారు. ఆ భాష్యానికి వారు రాసిన మాట మాటకి వార్తికం అంటారు. శ్లోక రూపంలో సురేశ్వరాచార్యులు వారు రాశారు. కొన్ని 1000 మంత్రాలు, 1000 శ్లోకాలు. పెద్ద పుస్తకం, ఇంత పుస్తకం దుండులాగా ఉంటుంది. దాన్ని మొయ్యడమే కష్టం. అంత గంభీరం అన్నమాట ఇవి అర్థం కావడం. అందుకని క్లాసు రాకుండా ఉండకండి భయపడి. అర్థం కానిదే నేర్చుకోవాలి. అర్థమయ్యేది నేర్చుకునేదే ఉందండి. కష్టమైందే నేర్చుకోవాలి కదా. అలాగే ఆనందగిరి అనే ఆయన ఒక పెద్ద పండితుడు, చాలా ఏండ్ల క్రిందట. ఆయన
శంకరాచార్యుల వారు రాసిన భాష్యానికి మళ్ళీ వ్యాఖ్యానం, వివరణ. అంటే ఎంత గొప్పవారై ఉండాలి శంకరాచార్యుల వారు, ఊహించండి. అంతటి మేధాశక్తి ఆయనకి. అటువంటి మేధాశక్తి కలిగిన శంకరాచార్యుల వారు మనకు భాష్యాన్ని ఇవ్వడం వల్ల, అది చదవడం వల్ల మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. కనుక అటువంటి శంకరాచార్యుల వారికి మనం నమస్కారం చేయాలి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అనే పదంలో శంకరాచార్య. కనుక అటువంటి గురువులందరినీ తలుచుకుంటూ మనం ఆ పరమాత్ముని ప్రార్థనతో మొదలుపెట్టి ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోబోతున్నాం. మిగతావి తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.